హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీ లెర్న్ తెలుగు టు హిందీ లాంగ్వేజ్ డే 1. నౌ ఐ స్టార్ట్స్ ఫ్రమ్ బేసిక్స్. ఫస్ట్ వర్ణమాల. వర్ణమాల. ఈ వర్ణమాల అనేది మనకి ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. అచ్చులు, హల్లులు. అచ్చులు హిందీలో స్వర అంటాం, హల్లులు హిందీలో వ్యంజన్ అని పిలుస్తాం. ఈ అచ్చులు అనేవి మనకి ఆటు అంహ వరకు ఉంటాయి. ఆటు అంహ. హల్లులు వచ్చేటప్పటికి కాటు బండీరా వరకు ఉంటాయి. అవి స్టార్ట్ స్వర అచ్చులు. ఆ, ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి తెలుగులో వచ్చేటప్పటికి రూ తర్వాత ఇంకో రూ, తర్వాత ఏ తర్వాత ఏ, ఓ ముందు ఓ ఉంటుంది. అట్టే ఇక్కడ ఉండవు కాబట్టి అది ఒకటి గుర్తుంచుకోండి. హిందీలో వచ్చేటప్పటికి ఇవి మాత్రమే ఉంటాయి అచ్చులు, తెలుగులో మాత్రం అట్టుండవు. అయినా మీకు తెలుసుగా తెలుగులో ఎలా ఉంటాయో. ఇంకా ఎక్కడితో మనకి అచ్చులు అనేవి అయిపోయినాయి. నెక్స్ట్ వి స్టార్ట్ టు వ్యంజన్, హల్లులు. కా, కా, గా, గా, ఇన్యా. మీకు అర్థం కావాలని పైన తెలుగులో కూడా రాశాను. చా, చా, జా, జా, ఇని. ఈ చా మీకు అర్థం కాకపోతే పర్లేదు, నాది కొంచెం రైటింగ్ మిస్టేక్, రైటింగ్ అంతగా రాదు. టా, టా, డా, డా, అనా. టా, టా, డా, డా, అనా. తా, తా, దా, దా, నా. తా, తా, దా, దా, నా. పా, పా, బా, బా, మా. నెక్స్ట్ యా, రా, లా, వా, షే, షా, సా, హా, ష. మనకి ఇందులో బండిరా ఉండదు, అలా ఉండదు. బండిరా అలా ఉండదు. దీంతో మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి అచ్చులు, ఇక్కడికి వచ్చేటప్పటికి హల్లులు. స్వర్, వ్యంజన్ రెండు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం హల్లులు అచ్చులు కలయిక స్వర చిహ్నంలో తెలుసుకుందాం. వ్యంజన్, హల్లులు, ఔర్ మరియు స్వర్. వ్యంజన్, హల్లులు, స్వర్, అచ్చులు. కి మిలావట్ కలయిక ఔర్ మరియు స్వర చిహ్నములు. అసలు వీటిని ఎట్లా నేర్చుకోవాలంటే స్టార్టింగ్ మనం ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం. తెలుగులో ఇక్ ప్లస్ ఆ ఏమైద్ది? కానేగా. సేమ్ అలానే హిందీలో వచ్చేటప్పటికి ఇక్ ప్లస్ ఆ ఏమైద్ది? కా. సేమ్ అలాగే ఇప్పుడు ఇంకోటి చెప్పండి. ఇక్ ప్లస్ ఆ ఏమైద్ది మనకి? కా ఇద్ది. అవునా కదా? సేమ్ అలాగే ఇక్ ప్లస్ ఆ ఈక్వల్ టు కా. నెక్స్ట్ సేమ్ ఇట్టనే మిగిలినవి కూడా. ఇప్పుడు నేను ఫాస్ట్ చూపించేస్తున్నాను. ఇప్పుడు ఇది కా, హల్, ఆ స్వరము రెండు కలిపితే వచ్చింది అక్షరము. ఈ పైన దాన్ని బట్టి మన స్వరచిహ్నం ఏం రాయొచ్చు? స్వరచిహ్నం అంటే దీన్ని బట్టి ఇక్కడ స్వరచిహ్నం ఏంటంటే ఇదనమాట. ఇక్కడ హిందీలో స్వరచిహ్నం వచ్చేటప్పటికి ఇది. నెక్స్ట్ అలాగే దీనికి స్వరచిహ్నం ఏంటిది? దీనికి ఇక్కడ తెలుగులో వచ్చేటప్పుడు స్వరచిహ్నం ఇది. అలాగే హిందీలో వచ్చేటప్పుడు స్వరచిహ్నం ఇది. ఇది స్వరచిహ్నం. ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు కు. దీనికి వచ్చేటప్పటికి నెక్స్ట్ అలాగే ఇక్ ప్లస్ ఓ వచ్చేటప్పటికి కు. ఇక్ ప్లస్ రూ వచ్చేటప్పటికి మనకి క్రూ వస్తుంది. హిందీలో క్రూ అక్షరం లేదు. హిందీలో క్రూ అక్షరం లేదు.
క్రూ అక్షరం లేదు అంటే మనకి ఇక్కడ క్రూ ఉంది కానీ క్రూ లేదు. ఇది క్రూ, ఈ క్రూ ఉంది కానీ ఇక్కడ క్రూ అక్షరం లేదు. నీకు ఇందాలే చెప్పాను నేను అక్కడ ఇక్కడ చెప్పేటప్పుడు రూ ఉంది మనకు రూ లేదని. సేమ్ దాని ప్రకారంగా ఇలాగా. నెక్స్ట్ మనకి ఇంకేమున్నాయి, ఇంకేం మిగిలిపోయినాయి అని రాసేస్తున్నాను. ఒక ప్లస్ ఏ కే కే ఇక ప్లస్ ఏ కే. ఇది లేదు మనకి హిందీలో అక్షరం లేదు ఎందుకంటే మనకి ఏ ఉంది, కే లేదు, ఏ అవదు. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇది తీసేసి ఒక్క ప్లస్ ఏ పెడతాం. ఇది కూడా ఏమైంది, కే అయింది. దీన్ని ఏమని పలకాలి మనం, కే అని పలకాలి. దీన్ని కే అంటారు. ఈ కే అనేది మనకు లేదు, మన అసలు హిందీలో లేదు కే అనేది. ఇక్కడ నేను చెప్పాను మనకి ఏ ఉండదు, ఏ ఉంటుంది హిందీలో, ఇందులో కే ఉండదు, కే ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి, కొంచెం డిఫికల్ట్ ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఇక్కడ వచ్చేటప్పటికి స్వరచిహ్నం ఏదంటే ఇది స్వరచిహ్నం. స్వరచిహ్నం ఏంటో అర్థమైందా, ఇది స్వరచిహ్నం. ఇది మనకి ఎప్పుడు ఈ పైన ఉండేవి పక్కన ఉండేవి స్వరచిహ్నాలు అంటే, పైన ఉండేది పక్కన ఉండేవి కింద ఉండేవి వాటిని స్వరచిహ్నాలు అంటారు. నెక్స్ట్ ఇంకే మిగిలిపోయినాయి రాదు. నెక్స్ట్ ఇక ప్లస్ ఏ. నెక్స్ట్ ఇక ప్లస్ ఇది ఏ కాదు ఐ. ఏమైతే ఇప్పుడు మనకి కై అయింది. ఇక్కడ మనకి ఏంటిది కై అయింది అంటే ఇక్కడ మనది స్వరచిహ్నం ఏంటిది ఇది. నెక్స్ట్ అలాగే కో అనేది మనకు లేదు, కో ఉంది. మళ్ళీ ఇక ప్లస్ ఓ, కో ఏంటిది ఇది. నెక్స్ట్ ఇక ప్లస్ కౌ. నెక్స్ట్ ఇది ఏంటిది ఇది స్వరచిహ్నం. నెక్స్ట్ ఇక ప్లస్ కమ్. స్వరచిహ్నం ఏంటిది అలా పైన డాట్ ఉంది కదా అదే స్వరచిహ్నం వచ్చేటప్పటికి పైన డాట్. నెక్స్ట్ అలాగే ఇక ప్లస్ ఆహా ఈజ్ ఈక్వల్ టు కహా. మనకి మ్యాక్సిమం తెలుగు వస్తే చాలా అర్థమైపోతుంది ఎందుకంటే తెలుగులో ఇప్పుడు కా ప్లస్ ఆహా ఉంటుంది. కా ప్లస్ ఆహా ఏమైతే కహా. సేమ్ అంతే కా ప్లస్ కహా. మనకంత ఈజీయే, చాలా ఈజీ. మన తెలుగు వస్తే అసలు హిందీ రావడం పెద్ద కష్టమే ఉండదు. చాలా సింపుల్ అంటే సింపుల్, ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏంటిది ఇక్కడ స్వరచిహ్నం వచ్చేటప్పటికి ఈ 2 డాట్సే. కాగుణింతం వల్లే మిగిలిన అచ్చులతో కూడా హల్లులతో కూడా అచ్చులు కలయును. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. టా టా, టీ టీ, టు టూ, టు టూ, టే టో, టౌ. ఇంకా మొదలైనవి మనం అలాగే ఇలా యూజ్ చేస్తాం. ఇందాక కాగుణింతంలో ఎలా చేసామో అలాగా మీరు ఇలాగే మిగిలిన గుణింతాలకు కూడా రాయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోలో మనం సంయుక్తాక్షరం గురించి ద్వితాక్షరముల గురించి క్లియర్గా తెలుసుకుందాం. కనుక ఈ డే 1 వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.